Hello everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from Andro9 and V9 Hospitals, Begumpet. Patient awareness video lo manam next మాట్లాడుకునే టాపిక్ anejaculation or retrograde ejaculation. దీన్ని delayed ejaculation. ఈ మూడు డిఫరెంట్ కేటగిరీస్ కానీ పదాలు మార్చి వాడుతూ ఉంటాం. సో ఇది ఏంటంటే ఫైనల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిపోయి క్లైమాక్స్ రీచ్ అయ్యే టైంకి ఎజాక్యులేషన్ ఏదైతే సెమెన్ బయటికి రావాల్సి ఉంటుందో వీర్యం అంటాం కదా రాకుండా ఉండటం. సో ఇందులో రెండు మెయిన్ కండిషన్స్ ఉంటాయి. ఒకటి క్లైమాక్స్ అనేది ఫీల్ అయ్యి వీర్యం వస్తున్నట్టు అనిపించి బట్ బయటికి రాకపోవటం. రెండవది క్లైమాక్స్ కూడా రీచ్ అవ్వకపోవటం. దీన్ని యానెజాక్యులేషన్ ఆర్ ఎనార్గాస్మియా అంటాం. సో ఈ రెండు డిఫరెంట్ కేటగిరీస్, ట్రీట్మెంట్స్ రెండు డిఫరెంట్ ఉంటాయి, కారణాలు రెండు డిఫరెంట్ ఉంటాయి. కామన్గా చూసేది ఏంటంటే ఈ రెండిట్లో రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే ఇంటర్కోర్స్ సాఫీగా జరుగుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి నేను చెప్పిన రెండింటికి సంబంధం ఏం లేదు. ఈ రెండు ఎరెక్షన్ నార్మల్గా ఉన్న వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఎరెక్షన్ నార్మల్గా ఉంది, ఇంటర్కోర్స్ నార్మల్గా జరిగింది, క్లైమాక్స్ రీచ్ అయ్యారు, వీర్యం బయటికి వస్తుంది అనే తరుణంలో వీర్యం రాలేదు. నెక్స్ట్ పోసే యూరిన్లో తెల్లగా వీర్యం లాగా రావచ్చు, లేదా అయిపోయిన తర్వాత చుక్క వీర్యం మూత్రం దారి నుంచి లీక్ అవ్వచ్చు. ఇది రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనే ఒక కండిషన్ కామన్గా చూస్తాము. మెయిన్ ఇన్సిడెన్స్ మనం చూసేది ఏంటంటే డ్రగ్ సైడ్ ఎఫెక్ట్. ఏ డ్రగ్స్? ప్రోస్టేట్కి సంబంధించిన కొన్ని డ్రగ్స్, లేదా యూరిన్ ఫ్రీగా రావట్లేదు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కోసం వాడే కొన్ని మందులతోటి టెంపరీగా వచ్చే సైడ్ ఎఫెక్ట్. చాలామంది ప్రోస్టేట్ మందులు వాడటం మొదలుపెట్టిన తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్ని గమనిస్తుంటారు. జనరల్లీ ప్రోస్టేట్ ప్రాబ్లం 40-50 ఏళ్ళు దాటిన తర్వాత వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లము వాళ్ళకి పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. ఎందుకు అంటే వీర్యం అనేది బయటికి రాకపోవటం అనేది వ్యాధి ఏమి కాదు. ఇది జస్ట్ ఒక సైకలాజికల్ డిస్టర్బెన్సే తప్పితే వ్యాధి కాదు. ఈ వీర్యం ఎటు వెళ్తుంది అంటే ప్రోస్టేట్ దారి లోపల నుంచి ఈ వీర్యం తీసుకొచ్చే పైప్స్ మూత్రం దారిలో ఓపెన్ అవుతుంది. దాని కింద మనకి మూత్రం వాలంటరీగా ఆపుకునే స్పింక్టర్ కండరం ఉంటుంది, మజిల్ ఉంటుంది. ఈ స్పింక్టర్ టైట్గా ఉండి మనం ప్రోస్టేట్ మందులు వాడుతూ ఉన్నప్పుడు ప్రోస్టేట్ ఏరియా రిలాక్స్డ్ ఉంటుంది. అంటే మూత్రం సంచి పైన ఉంది, ప్రోస్టేట్ దారి కింద ఉంది, దాని కింద కండరం ఉన్నది. ఈ ప్రోస్టేట్ దారి లోపలికి వీర్యం పైపులు వస్తుంటాయి. ఈ వీర్యం ఈ ఛాంబర్లో పడినప్పుడు ఈ గదిలో రెండు దారులు ఉంటాయి. ఒకటి బయటికి వచ్చే దారి, ఒకటి వెనక్కి వెళ్ళి మూత్రంలో కలిసే దారి, మూత్రం సంచి లోపలికి. సో మూత్రం ఫ్రీగా రావడానికి ఈ మూత్రం సంచి నుంచి ప్రోస్టేట్కి ఉండే జంక్షన్ని డోర్ మనం మందుల ద్వారా ఓపెన్ చేసి పెట్టుంచాం యూరిన్ ఫ్రీగా రావడానికి. సో వీర్యం వచ్చినప్పుడు ఈ కండరం అనేది ఓపెన్ అయితే, రిలాక్స్ అయితే వీర్యం బయటికి వచ్చేస్తుంది. ఈ కండరం కాంట్రాక్ట్ అయి ఉంటే వీర్యము వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. ఇదేమి వ్యాధి కాదు. దీనివల్ల ప్రాణానికి కానీ బాడీకి కానీ ఫిజికల్గా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. సైకలాజికల్గా వీర్యం కనపడకపోవటం ఒక డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది మందులు ఆపేసి ప్రోస్టేట్ సమస్యని పెంచుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్పేది ఏంటంటే వీటిలో కూడా కొన్ని కేటగిరీస్ ఆఫ్ మందులు ఉన్నాయి. వీటిని మనం చేంజ్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చు. సో సైడ్ ఎఫెక్ట్ కోసము మెయిన్ ఎఫెక్ట్ను వదులుకోకూడదు. ప్రోస్టేట్ సమస్య, యూరిన్ సమస్య ఉన్నవాళ్ళు ఏ రకమైన మందులు వాడాలి, ఇట్లాంటి సమస్య మీకు ఎదురవుతుంటే అనేది మీరు వచ్చి సంప్రదించి మీకున్న కండిషన్స్ని బట్టి ఏ ట్యాబ్లెట్ ఏ డోస్లో వాడితే మనం సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఎఫెక్ట్ని కూడా మనం తెచ్చుకోగలము అనేది గమనించుకోవాల్సిన విషయం. రెండవది యానెజాక్యులేషన్ ఆర్ ఎనార్గాస్మియా. సో క్లైమాక్సే రీచ్ అవ్వటం లేదు అంటే అది సెంట్రల్ లెవెల్లో ఉన్న ప్రాబ్లం. లోకల్ ప్రాబ్లం వేరు, సెంట్రల్ ప్రాబ్లం వేరు. లోకల్ ప్రాబ్లంలో జనరల్లీ సెక్రీషన్స్ అనేవి వచ్చేస్తుంటాయి. మన స్పర్శ దీంతో రాపిడితోటి పంపింగ్ యాక్షన్ తోటి సెమెన్ అనేది జనరల్లీ టెస్టిస్ దాకా రీచ్ అవుతుంది. టెస్టిస్ నుంచి వీర్యం మూత్రం దారి వరకు రీచ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఎజాక్యులేషన్ అనే ప్రాసెస్ ఇట్స్ ఇన్వాలంటరీ, మన కంట్రోల్లో ఉండదు. ఇట్స్ ఎ రిఫ్లెక్సివ్ ప్రాసెస్. సో అసలు ఈ రిఫ్లెక్సివ్ ప్రాసెస్సే జరగట్లేదు అంటే ఏదర్ స్పైనల్ కార్డ్ లెవెల్లో కానివ్వండి, లేదా రిఫ్లెక్స్ వచ్చిన ఆ ఆర్గాజం అంటే క్లైమాక్స్, ఆ తృప్తి, హ్యాపీనెస్ అనే ఫీలింగ్ రావట్లేదు అంటే సెంట్రల్ లెవెల్లో కానీ ప్రాబ్లం ఉండొచ్చు. ఇవి తరచుగా ఉండే ఇష్యూస్ కాదు. ఇవి ఎటువంటి డ్రగ్స్కి కానివ్వండి రిలేటెడ్ కాదు. మోస్ట్లీ ఇది న్యూరల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. దీనికి సంబంధించిన మందులు, నరాల మీద పనిచేసే మందులు కొన్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ కేటగిరీలో మీరున్నారు, ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, లోకల్ లెవెలా, స్పైనల్ కార్డ్ లెవెలా, సెంట్రల్ లెవెలా అనే దాన్ని బట్టి మనం మందులు డిసైడ్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్ మీకు ఏమన్నా ఉంటే ఒక ఆండ్రాలజిస్ట్ని సంప్రదించాలి. వీఆర్ అవైలబుల్ ఫర్ యూ హియర్ అట్ Andro9 హాస్పిటల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా వచ్చి కలవండి. థ్యాంక్ యూ సో మచ్.